ఆకాశవాణి ఆ, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అసలు అందులో. అవును అవును అందులోంచి చాలా చెప్పారు ఇక బలంలో కూడా అవకాశం. సినిమా కెరీర్ అక్కడి నుంచే మొదలైందా? అవును. అయితే సినిమా మధ్యలో 2005లో ఒక మూవీ డైరెక్టర్ ద్వారా సినిమాలోకి ఎంటర్ అయ్యాను. బట్ అది నాకు సూట్ కాదేమో అనుకొని నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. తర్వాత ఎందుకంటే నేను ట్రావెలింగ్కి ఇష్టపడతాను, మైమ్ చెప్పడానికి ఇష్టపడతాను, మైమ్ పెర్ఫార్మ్ చేయడానికి ఇష్టపడతాను. సో ఒకానొక టైంలో కొంతమంది నా వర్క్షాప్ స్టూడెంట్స్లోనే సెలెక్షన్ చేసుకోవడం కోసం ఆకాశవాణి మూవీ కోసం అడిగారు. అడిగిన టైంలో నేను జస్ట్ రెఫర్ చేసిన కొంతమందిని వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి అట్లా. బట్ నన్ను చూసి అన్న ఇది ఒక మంచి క్యారెక్టర్ ఉంది, ఒక్కసారి వచ్చిపోండి అని అంటే చూడడం, దెన్ వాళ్ళకి నచ్చడం, వాళ్ళు కావాలనుకోవడం, అది చాలా పెద్ద ప్రొడక్షన్ కావడం, అది రాజమౌళి వాళ్ళ అబ్బాయి దానికి ప్రొడ్యూసర్ అని తెలియడం, చాలా అతని శిష్యుడే దానికి డైరెక్ట్ చేయడం అశ్విన్ గంగరాజు. సో అట్లా ఆ సినిమా లోపల చాలా కీలకమైన పాత్ర, మెయిన్ లీడ్ అని చెప్పొచ్చు. నేషనల్ అవార్డు రావచ్చు అనేటువంటి విధంగా పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా వెళ్తుంది. అవును.